వైఎస్ఆర్సీపీ నుంచి ప్రధానంగా చేస్తున్నటువంటి ఒక ఆర్గ్యుమెంటు గడిచిన 2-3 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రభావం చాలా బలంగా ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎక్కడ పడితే అక్కడ కొట్టండి, దేంతో పడితే దాంతో కొట్టండి అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రసంగాల ప్రభావం కూడా ఉంది అన్నది వైఎస్ఆర్సీపీ మాట. మీరేమంటారు? బొలిశెట్టి గారు నా మాట వినబడుతుందా? సేమ్ ప్రశ్న నాగభూషణ్ గారు మీరు చెప్పండి. ఇదే ప్రశ్న నాగభూషణ్ గారు మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ అంటున్నటువంటి మాట ఇది ఆయన మాటల ప్రోద్బలం వల్లే జరిగింది అని. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉరివెయ్యాలి చంద్రబాబుని అని ఆయన 2019 ఎలక్షన్ అప్పుడు మాట్లాడాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? మనం మాట్లాడుకోవడానికి రాజకీయాలుగా కొన్ని మాట్లాడుతుంటాం, అవి అంతవరకే పరిమితం. అంతేగాని ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనం ఒక పోగు చేసి ఇప్పుడు దానికి ఏం చెప్తారు? పద్మ గారు చెప్పమనండి. అనలేదంటే నా దగ్గర వీడియో అది చెప్పండి. చెప్తాను. ఇప్పుడు చెప్పండి మేడం. బీజేపీ నాయకులు కానీ చంద్రబాబు గారు కానీ ఉండండి చెప్తాను ఉండండి. ఆయన ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఒకటో వంతు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నారు గత 10 ఏళ్లుగా. మీరు బీజేపీ నాయకులు కొంతమంది, మీరు కాకపోవచ్చు, బీజేపీ నాయకులు కొంతమంది, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని బూతులు మాట్లాడారనేటటువంటిది మీకు తెలియదా? పక్కన పెడదాం. ఈ రోజు ఈ ఘటనకి సంబంధించి కన్ఫైన్ అయితే ఈ ఘటనకే కన్ఫైన్ అయితే ఈ ఘటనకి సంబంధించి ఈ ఘటన వెనకాల చంద్రబాబు నాయుడు గారు ప్రోద్బలం ఉంది అన్నది మీ మాట. వెళ్ళకూడదు. ఎన్నికల సందర్భంలో చాలా మాట్లాడితే అవన్నీ పట్టించుకుంటామా అన్నది నాగభూషణ్ గారి మాట. కాదండి, ఈ రోజు ఏమండి చెప్పండి. మురళి నాగభూషణ్ గారు అంటున్నారు ఎన్నికల సందర్భంలో చాలా మాట్లాడేది ఉంటుంది, చాలా మాట్లాడతారు, ఆ మాట్లాడినవన్నీ పట్టించుకోవాలా అన్నది నాగభూషణ్ గారి మాట. కానీ మీరంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రోద్బలం ఉంది. కాదు మురళి గారు విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉన్మాదంగా వ్యవహరించేటటువంటి రెచ్చగొడుతున్నారు. ఇక్కడ వాళ్ళ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ రెచ్చగొట్టడం లేదు కదా. మేము ఈ మంచి చేశాం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మంచి జరగలేదు, మంచి జరుగుతుంటే చెప్పమనండి. ఇది ఇంకేదో మాట్లాడుతున్నారా? మంచి చేసిన మంచిని మీరు చెయ్యలేని మంచిని చెప్తున్నా ఉంటాం. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారా? రెచ్చగొడుతున్నారా? ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా నాయకులు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడితే గుర్తు చేస్తే కూటమి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు లెక్క తీస్తే దాడి చేశారు. బొలిశెట్టి గారు ఇంతకుముందు మిమ్మల్ని అడిగిన ప్రశ్న, మీ టెలిఫోన్ లైన్ కట్ అయినట్టు ఉంది, ఇంతకుముందు అడిగిన ప్రశ్న చంద్రబాబు నాయుడు మాటల ప్రోద్బలం ఉంది అన్నది వైఎస్ఆర్సీపీ మాట. మాటలతోనే అట్లా చేస్తారా అని మీ మిత్రపక్షం అంటుంది. సార్ ఒక్క నిమిషం అండి, లెస్ దాన్ 1 మినిట్ సార్. ఒకసారి చూడండి, లెస్ దాన్ 1 మినిట్ ఈ వీడియో, ఇది వినండి. నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి దిగజారిపోయిన మాట వాస్తవం. నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విశ్లేషించుకోవడం, వారి కలలు చేసి వాళ్ళని బ్రహ్మల్లో భ్రాంతిలో కల్పన కలలు చేసి వాళ్ళ అన్ని కూడా వాస్తవ రూపం దాల్చిపోయేప్పటికీ ఆ కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చైతే పూలేయించుకోగలవు కానీ మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి మీకు. మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి మీకు. ఓకే, ఈ గతంలో మాట్లాడినటువంటి మాటలు వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు అటాక్ సందర్భంలో అంటారు. కానీ ఈ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మాట ప్రోద్బలం ఉంది అన్నది వైఎస్ఆర్సీపీ. ఒక్క నిమిషం సార్, ఒక్క హాఫ్ మినిట్ సార్, లెస్ దాన్ హాఫ్ మినిట్ 30 సెకండ్స్ ప్రజలకు తెలియాలిగా. అయిపోయింది. ఎస్, టైం కిల్లింగ్ చేసేలాగా మీరు చెప్పారు కదా, చెప్పకుండా ఉంటే పోనీ అనుకోవచ్చు. మీరు చెప్పారు ఒకటండి మురళీకృష్ణ గారు. అవునమ్మా, చరిత్ర అది కాదు తల్లి, చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదమ్మా.
మీరు మాట్లాడినప్పుడు నేను కానీ time మీ ఒక్కరికే కాదు కదా? మాట్లాడకండి. చరిత్ర టైం మీ చింపేస్తే ఒక్కరికే చిరిగిపోదు. కేటాయించరు కదా? కరెక్టే, మీ టైంలో మీరు మాట్లాడండి, మీ టైంలో మీరు మాట్లాడండి, నోరేసుకొని నా మీద పడకండి. మీ టైంలో మీరు మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి ఇది వరకు గతంలో రోజా మీరు కానీ నోరేసుకొని తమ్మినేని నోరు సీతారాం ఉన్నాళ్ళని పిలుస్తారు కానీ డిబేట్లకి. సజ్జల రామకృష్ణారెడ్డి నోరేసుకొని కానీ పడ్డానికి పెద్దిరెడ్డి పిలుస్తారు. రామచంద్ర మిమ్మల్ని ఏం ఎందుకండి వాగడం? మధ్యలో ఉండండి. చరిత్ర అలా ప్రింట్ చేసి ఇస్తాం మీకు. మా జనసేన శతజ్ఞ ఉంది, మామూలుగా లేదు. సోషల్ మీడియా ఉత్తికి ఆరేసేస్తుంది. మీరు పాటాడిన ప్రతి మాట మళ్ళీ మీకు వెనక్కి వస్తుంది. ఒకటి కాదు, 100 వస్తాయి మీకు. ఇప్పుడు 21 సీట్ల ఇలాంటి డ్రామాలు ఇంకా కాళ్ళ ఆపండి. బేరానికి ప్రజల వచ్చిన దగ్గరికి మీరేంటి వెళ్ళండి. ఉతికేది? ప్రజల దగ్గరికి 21 వెళ్ళండి. డ్రామాలు ఆపండి. కాళ్ళ ఈ బేరానికి కోడి వచ్చిన కత్తి, మీరు కోడి ఉతుకుతారు. కత్తి, మీ కోడి కత్తి, చూస్తారు. కోడి నాయకులు కత్తి సీట్లు అదెందుకు ఇప్పించుకోలేకపోయారు. ఇప్పుడు? అది కాదు కదా ఇష్యూ. మీ నాయకులకి సీట్లు సరే, నేను ఇప్పించుకోలేకపోయారు. మాట్లాడినండి. ఐఎమ్ అవుట్. పోతిన మహేష్ ఆవిడకి ఇచ్చేయండి రావు టైం. రోడ్డు మీద ఓకే. పడేశారు మీరు. కాదు, ఒకళ్ళ టాపిక్ అది కాదు. టాపిక్ అది కాదు. డబ్బులు ఇచ్చారని వాగడం కాదు. టాపిక్ అది కాదు. టాపిక్ అది కాదు. యువర్ పెయిడ్ ఆర్టిస్ట్ ఐ నో, బట్ టాపిక్ అది కాదు. టాపిక్ అది కాదు. టాపిక్ అది కాదు. మా ఆపే. ఇప్పుడు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇలాంటి రాయి వస్తే గతంలో ఇప్పుడున్న మంత్రులు గతంలో ఏం చెప్పారు? సింగిల్ గారండి, మురళీకృష్ణ గారు. మీకెందుకు ఆ బాధ? ఇప్పుడున్న మంత్రులు గతంలో ఏం చెప్పారు? వస్తుంది కదా. మురళీకృష్ణ గారు, నేను ఒకటి సూటిగా మన కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదురు కట్టుకొని అలసించకూడదు. ఈ రోజు అడగండి. అదే చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి. ఒకటండి, ఈ రోజు నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ రోజున మీరు ఏం కమిట్ అవదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు స్క్రిప్ట్ ప్రకారం డ్రామాలాడి మా అంతటా మేము రాళ్ళు వేయించుకున్నామని చెప్పదలుచుకున్నారా, లేకపోతే ప్రజల్లో అసంతృప్తి ఉండడం వల్ల రాళ్ళు వేయదలుచుకున్నారా? మీరు ఇంత కన్ఫ్యూజన్ గురి కావద్దు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, జనసేన ఒక మాట, బీజేపీ ఒక మాట కాదు. నేను అడుగుతున్నది మీకు సూటిగా ఈ రోజున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇంతకు ముందు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మాట్లాడిందంతా ఏంటి? మీరు మాట్లాడినటువంటిది అంటే జనంలో కోపంలో దాడి చేశారని మీరు మాట్లాడుతున్నారు. కానీ మీకు సంబంధించినటువంటి కూటమిలకు సంబంధించినటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఇది ఒక డ్రామా అంటున్నారు. కోడికత్తి అనేటటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. ఇందాక మీరు కూడా మాట్లాడారు. కోడికత్తి విషయం అనేటటువంటి విచారణ దర్యాప్తు వరకు ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయ విచారణ అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎట్లా బాధ్యత వహిస్తాడు? రాజీవ్ గాంధీ హంతకులకి శిక్ష పట్టడానికి మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకంత సమయం తీసుకుంది? పద్మ గారు, షార్ట్ షీట్ ఎవరు వేయాలి? అదేనండి, రాజీవ్ గాంధీ కోడికత్తి వ్యవహారం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడికి సంబంధించిన అంశానికి మనం పరిమితమైతే మళ్ళీ చరిత్ర అంతా తీస్తే చాలా వస్తాయి. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి దాడి గురించి మాట్లాడదాం. న్యాయస్థానాల్లో ఉన్న తర్వాత విచారణలు ఆలస్యం అవుతాయి. న్యాయస్థానాల్లో ఉన్న తర్వాత దర్యాప్తు వరకు మన చేతుల్లో ఉంటుంది. మరి మీరెందుకు వదిలేస్తున్నారు నిందితులందరినీ? బొలిశెట్టి గారు ఒక విషయం చెప్పండి. బొలిశెట్టి గారు, చంద్రబాబు నాయుడు గారి మాటల ప్రభావం ఉందంటారా లేదంటారా? ఒక నిమిషం ఇద్దరు నాగభూషణ్ గారు, పద్మ గారు, బొలిశెట్టి గారు, చంద్రబాబు నాయుడు గారి మాటల ప్రభావం ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడే ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఈ రకంగా అటాక్ చేయించాడు అన్నది వైఎస్ఆర్సీపీ మాట. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో వీడియో ప్లే చేసి మరి చూపించారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా రెచ్చగొట్టారు అని. సీఎం భద్రత ఎవరి పరిధిలో ఉందండి? వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళది. ప్రస్తుతానికి ఆపద్ధర్మ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వాళ్ళది కదా. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ రాకపోతే డీజీపీ కానీ ఒక ప్రకటన చేశారా? హోంమంత్రి కానీ సరాసరి ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఇప్పటి వరకు నోరు మూసుకొని ఎందుకు హోమ్ మినిస్టరు డీజీపీ కూర్చున్నారు? సమాధానం చెప్పాలి. సరే, హోంమంత్రి అంటే ఎన్నికల పరిధిలో ఉన్నారు, డీజీపీ మాట్లాడాలి కదా అంటారు. ఇంకో ప్రశ్న అడిగితే ఎన్నికల పరిధిలో అంత పెద్ద ఇష్యూ జరిగితే ఎన్నికలకి సంబంధం సార్? ముఖ్యమైన ఇష్యూ అయితే ముఖ్యమంత్రి గారికి అంత పెద్ద జరిగితే ఎన్నికలు పక్కన పెట్టి రావాలైతే మనం ఏంటి సార్? నాయకుడు సార్ ఆయన. మీరు అట్లాంటి అంత సింపుల్ తీసేస్తున్నారు. బీజేపీ గారు కానీ అక్కడ ఏ ఇంటెన్షన్ తో జరిగింది అనేది మాట్లాడకూడదంట. పోలీసులు దర్యాప్తు చేస్తారండి, చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటారా? ఎప్పుడండి? ఎప్పుడు కంటెంట్ జరిగిన తర్వాత 24 hours లో ఒక విఐపికి జరిగితే అంటే మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు. బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా మీరు చేయాలి కదా.
ఏం చేయాలి? అదేమ్మా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి చెప్పండి? రాయి అక్కడే ఉంటది కదా, రాయి చూపించాలి మురళి కదా. గారు, permission ఒకటి ఇస్తే ఇంకొక అది మీరు- చెప్పండి. మీరు అక్కడ దొరికిన మనిషిని తీసుకురావాలి కదా. రాయి ఎవరు చూపించారు? ఎవరేశారు? రాయి ఎవరు ఎందుకు చేయట్లేదు? చూపించారు? వలసటి గారు అసలు ఏం తగిలిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటాయి అక్కడ. వలసటి గారు, మీ వేశారని ప్రశ్న మీరు ఏంటి? కదా అంటుంది. కాదు, వలసటి గారు, మీ మీరు ప్రశ్న ఎవరు- ఎక్కడిదా మీరు రాయి? రాయి వేశారని మీరు కదా అంటుంది. మీ ప్రజలకు చేతిలో ఉన్నది మీరు ఏంటో నాకు చెప్పండి. తెలియట్లేదు. మేము కాదు, మేమేమంటలా, మేము సానుభూతి చూపిస్తున్నాం. దాడి జరగడం కాదండి. ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మోడీ గారు పురంధేశ్వర మేమంతా దాన్నే మాట్లాడుతున్నా. ఖండిస్తున్నాం. అంటే నోటితో నవ్వి నొత్తుతో ఎగిరించినట్టుంది మీ వ్యవహారం. బొల్లిశెట్టి గారు అడిగిన వాటికి మీరు సమాధానం చెప్పండి. మీరు బొల్లిశెట్టి గారు అడిగిన పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు అమరావతి అడగరు. ఉంటేనే మీరు రోడ్డు అడగరు. మీద మీరు ఆపేస్తే అడగడానికి కింద పక్కన ఒక కూటమి కూర్చోబెట్టారే. ఉండాలి. ఆ? మీరు అడగండి, మీరు అడగండి. ఏమండి బొలిశెట్టి గారు మాట్లాడేది ఆయన మా మాట్లాడతారు. కూటమితో చేస్తాం, మీకు అదే ముగ్గురితో కూడా లేదా చేస్తామా, బీజేపీ నలుగురితో చేస్తామా, 10 మందితో చేస్తాం, మీకు కాదు కదా అది. అది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అమ్మా. మేము ముగ్గురు ఏం చేస్తాం అదే. మా ఇష్టం. అన్నదమ్ములు ఫ్యామిలీలో గురించి మనం మాట్లాడుకోకూడదు. మీరు సింగిల్ గా వస్తా ఉన్నారు కదా సింహంలాగా. ఆ సింహం ఏదో చెప్పండి. మీరు ఒక మీరు ఎంత చిన్న అన్నదమ్ములో మాకు మీ నాయకుల మీద తెలుసులేండి. జరిగితే మీరు ఎంత అన్నదమ్ములో మాకు మీ- తెలీదా ఏంటి? రాష్ట్ర ప్రజలకు తెలీదా? నేను అన్నదమ్ములు అంటే నేను మోడీని హంతకుడు అన్నవాడు అన్నదమ్ములు మీరు. వాటి గురించి మేము బయట మాట్లాడు, అవి మేము మాట్లాడుకుంటాం. అదే. మీరు కాదు కదా చెప్పాల్సింది. తెలీదులే ఈ అన్నదమ్ముల సంగతి. మా కుటుంబం గురించి, మా కుటుంబం గురించి మీరెందుకు మీరు సరే మీకు తెలిస్తే చెప్పండి. నేనేమన్నా బొలిశెట్టి గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి చాలు. ఇంకా మీరు ఏం